నీకు బట్టరా తప్పేందత్తమ్మా, ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటా. చెప్పింది గుర్తుంది కదా, కడుపైందని మూడవకు. మొగోన్ని గంటని ఏంటో సంసారం చేస్తావు. ఆడదానికి అన్నామనుకో, నిన్ను నీ పిట్టని మెడ పెట్టి బయట నీకెత్తా. ఏమనుకుంటావా? భగవంతుడా, నేనేం పాపం చేసినా? నాకెందుకు ఈ శిక్ష? ఇప్పుడు నాకు ఆడపిల్ల పుడితే నా పరిస్థితి ఏంది? ఈ విషయం మా ఆయనకు చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రీతి, నీకు గుడ్ న్యూస్. చెప్పండి. మా కంపెనీ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ప్రాజెక్ట్ ఫైనల్లీ మాకు ఓకే అయింది. 9 months మహారాష్ట్రకు పోయి ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని రావడమే. ఇంకో విషయం తెలుసా, నేనే దానికి మేనేజర్. అవునా? అవునా అని అంత డల్గా అంటావేంటి? నేను కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలండి. ఏంటిది? మా అత్తమ్మ నానమ్మ కాబోతుంది. నిజమా? అవునండి. ఇంత గుడ్ న్యూస్ ఇంత డల్గా చెప్తాయండి. మీరు కూడా 9 months మహారాష్ట్రకి వెళ్ళాలంటున్నారు కదండి, అందుకే. అయితే ఏంది బిడ్డ, నీ పెళ్ళని చూసుకుంటాను నేను లేనారా? చూడు బిడ్డ, ఎన్నొద్దుల సుంది కష్టపడితే ఇవాళ అవకాశం వచ్చిందిరా. అవకాశం పోగొట్టుకోకు. నువ్వు నేను చూసుకుంటా దాన్ని. సరే అమ్మా, నువ్వు ఉన్నాక నాకేం భయం. ప్రీతి, నిన్ను అమ్మ మంచిగా చూసుకుంటది, నాకంటే మంచిగా చూసుకుంటది. సరే అమ్మా. ప్రీతి, నువ్వు కూడా జాగ్రత్త, సరేనా? అసలే అట్టి మనిషి కాదు. డాక్టర్ దగ్గరకు టైంకి టాబ్లెట్లు వేసుకో, సరేనా? ఆరోగ్యం మంచిగా చూసుకో. పోతా ఏంటండి నెంబడి ఇక్కడే నిలబడ్డావు. కడుపుతో ఉన్నానని పని తప్పించుకుంటున్నా అనుకోకు. నేను కడుపుతో ఉన్నప్పుడు 9 నెలలు పని చేసిన, అందుకే అలకగా కానిపోయింది. నువ్వు కూడా 9 నెలలు పని చేయాలి, అలకగా కానిపోతుంది. పో పో, పని చేసుకోపో. మంచిగా తినుకుంటూ ఉందాం అనుకుంటుంది రాని మహారాణి. దీని సంగతి మంచిగానే చెప్తాయి. ఇక అది వేయండి కదా. అక్క, పని మొత్తం తీరిందా? నిమ్మలంగానే కూర్చున్నావు. మా తీరిందే, తీరకుంటుంటుందా ఇంకా? ఏమైందక్క గట్లా మాట్లాడతాను? మరి ఏం చేయమంటావు? ఏం చెయ్యాలి గిట్లా వచ్చినావు? ఏం లేదక్క, రేషన్ బియ్యం ఇస్తారో చూద్దామని పోతాన్నా. నేను గడవడేసరికి మాట్లాడదామని వచ్చిన. అవును గాని మీకు కూడలేదక్క, కనిపించలేదు. అదేటు పోతుంది, మా ఉన్నదిలో ఇళ్ళల్లా. ఏందక్క గట్లా అంటాను? ఇంతకీ నీ కూడలు నువ్వు చెప్పిన మాట వింటుందా? ఏమైనా పని చేస్తుందా? చేస్తాను, ఎందుకు చేస్తలేదు? ఏ పని అది చెప్తాను ఆ పని చేస్తుంది, చేతులు కట్టుకొని కూర్చుంటుంది. గదే దాని పని. ఇదంతా నువ్విచ్చినాల్సే అక్క. అయినా గానక్క, నీ కోడలు నీళ్ళు పోసుకున్నదట కదా, నిజమేనా? పోసుకున్నదే. ఆ నీళ్ళు పోసుకున్న కాని నుంచి పెద్ద గుట్ట మోసినట్టు అనిపిస్తుంది. ఇంతంత పని చేస్తాను, చేతులు కట్టుకొని కూర్చుంటుంది. ఏమేం కానలే పెంచలే, గిట్నే చేసినా మేము. ఇప్పటి కాలం పోరగాళ్ళు అందరూ గట్లనే ఉన్నారక్క. అయినా నీకు ముచ్చట తెలుసా అక్క, ఈ సంవత్సరం అందరికి ఆడపిల్లలే పుడుతురట. మీరు ఎందుకు తొందరపడ్డారక్క? అక్క, నేను నీ మంచిగా చెప్తానా, ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. నీకున్నది ఒక్కడే కొడుకు, పుష్కన ఆడపిల్ల పుట్టిందనుకో, నీకు భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. అవి ఎవరికి ఇస్తావు? రేపు పెళ్లి చేసి దానికి ఇచ్చి పంపిస్తా అనుకుంటున్నావా? అదే కొడుకు పుట్టిందనుకో, అదే ఆస్తి నీకు వస్తుంది. మళ్ళా ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. రేపు పొద్దుగాల నీ కొడుకు ఆడపిల్ల పుట్టిందనుకో, వాడిని చూసి అందరు నవ్వుకుంటారు, నీ ఇజ్జత్ మన అంతా పోతుంది. ఇది అన్నట్టే, ఒకవేళ నా కోడలకు ఆడపిల్ల ఊడితే ఎట్లా? అబ్బో, అట్లా జరగనీయ. ఒక్కవేళ ఆడపిల్ల ఊడితే దాన్ని పిల్లను అటే వెళ్ళగొడతా.
ఊళ్ళో ఇచ్చేది మానం పోతుంది నాది. ఇది నా ఇంటి ఉండాలంటే మగ పిల్లగానే కానాలి. సరే అక్క, నేను ఏదో నీ మంచి కోసం చెప్పిన, ఇక నీ ఇష్టం. సరే నాకు టైం అవుతుంది, నేను పోతున్నా. పనంతా ఏరిందా? ఏమో నిమ్మలంగా కూర్చున్నావు. అయిపోయింది అత్తమ్మ. ఇల్లు ఉడిచిన, బోళ్ళు దోమిన, బట్టలు కూడా వినిన, వంట కూడా అయిపోయింది అత్తమ్మ. అబ్బో మా చేసినావు గంతి. అవును, నిన్నొక్కటి అడుగుతా, నీకు ఆడపిల్ల అంటే ఇష్టమా మగపిల్ల అంటే ఇష్టమే? నాకు ఇద్దరంటే ఇష్టం అత్తమ్మ, కానీ ఆడపిల్ల అంటే ఇంకా ఇష్టం. ఇంకోసారి ఆడపిల్ల జోలు తీసావనుకో నాలుక చీరెత్తా. నువ్వంటే మగపిల్లగానే కనాలి. ఆడపిల్లని గిట్ట అన్నావనుకో ఈ ఇంట నువ్వు అడుగు కూడా పెట్టలేవు. జాగ్రత్త. హలో ప్రీతి, బావా. మంచిగా ఉన్నావా? బాగున్నా బావా. టాబ్లెట్లు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా. అవును, అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడే పడుకుంది బావా. అవును, మా అమ్మ నేను మంచిగా చూసుకుంటున్నా. బావా, చాలా బాగా చూసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. బాగున్నావు నువ్వు? బాగున్నా. చెప్పు బావా. ఇంకా అత్తమ్మ, ఏందే? మా బాపుని చూడక బాగా రోజులైతుంది అత్తమ్మ. ఒక్కసారి మా బాబు దగ్గర పోయొత్తా. తెల్లారిందా? పొద్దు పొద్దుగా లేచి మా బాపుని చూసేస్తా అంటున్నావు. ఈ పనంతా ఎవరు చేస్తారే? ఆగిలేవాళ్ళు ఉడతారు, ఇల్లు ఎవరు ఉడతారు, బోళ్ళు ఎవరు దోతారు, బట్టలు ఎవరు పెడతారు? నడి ఇవన్నీ చేసిపో. సరే అత్తమ్మ, చేత్తా. ఆగు బిడ్డ, నీ సంగతి చెప్తా. ఈ కాను పడదాకిన ఓపిక పడతా. మొగోడు గిట్ట పుట్టలే అనుకో నిన్ను ఆ పీక విస్సంతా ఎటైతే అటాయి. ప్రేంతలేదా? ఆ భూమికి నొత్తదో దీన్ని చెయ్యికి నొత్తదు. పని రేవులేదు మానులే. ఆడిది పని చేస్తే సాప చుట్టినాడు, పని చేయాలి. బాపు,
బిడ్డ మంచున్నావు బాపు? మంచిగున్నా బిడ్డ. ఏంది బిడ్డ నువ్వు గీడదాకా వచ్చినావు? ఇంటికి వచ్చినండి కదా నేనే. అసలు నువ్వు అట్టి మనిషి కాకపోతే. ఏం కాదు బాపు, ఇంటికే పోయినా, ఆడ నువ్వు లేవన్నిటికి వచ్చిన. సరే బిడ్డ, దా అట్లా కూర్చుని మాట్లాడుకుందాం. అల్లుడు ఫోన్ చేస్తుండ బిడ్డ? చేస్తుండు బాపు. బిడ్డ ఇట్లా కూర్చో, మెల్ల మెల్ల కూర్చో. బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉంటుందా? దవాఖానలో చూపించుకొచ్చుకుంటున్నావా? బాపు పోతున్నా, ఇప్పుడు మంచిగానే ఉన్నా. ఆలకు బుక్కలు తింటున్నావా బిడ్డ? తింటున్నా బాపు. గోళీలు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా బాపు. మరి ఏంది బిడ్డ అంత బక్క అవుతాను? ఏం లేదు బాపు, మంచిగానే ఉన్నా. అవును బిడ్డ, మీ అత్తని మంచిగా చూసుకుంటుందా? మంచిగా చూసుకుంటుంది బాపు. నాకు అమ్మ లేని లోటు తీరుస్తుంది. మత్తలా కాదు బాపు, తల్లిలా చూసుకుంటుంది. సంతోషం బిడ్డ, అంతకంటే ఏం కావాలి? బిడ్డ అత్త కోపంలో ఒక మాట అన్నా కానీ కడుపులో దాచుకో బిడ్డ. ఎందుకంటే నేను లేనినాడు నిన్ను చూసుకునేది వాళ్ళే కదా. అట్లా అనకు బాపు. సరే బాపు, ఇక నేను పోతా, ఇంట్లో అత్తొక్కతో ఉంది. సరే బిడ్డ, పోదాంపా. ఎంతసేపు అయింది పోయి? దీని అయ్యతో ఏం ముచ్చట పెడుతుంది? అత్తమ్మ, ఎంతసేపు నువ్వు పోయి? లేచి బోర్డుతో ఇల్లు అయిపోద్దా? బోకు ఎవరంటారే? అత్తమ్మ వంట చేయడానికి పోతున్నా, 5 నిమిషాల్లో వండుతా. అంటే నాకు ఆకలి అయినప్పుడు నువ్వు వండవా? నువ్వు వండినప్పుడు నేను తినల్లా? నీ కంటికి ఎక్కడ అంటున్నాను? అయ్యో అట్లా కాదు అత్తమ్మ, నీకు వండి పెడదామనే తొందరగా వచ్చిన. ఏం తొందరగా వచ్చినవే? ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 1 అవుతుంది. నేను 12 తింటా, నీకు తెలియదా? ఎందుకే నీకు జామ్ బద్వాస్తానా? తప్పేంది అత్తమ్మ, ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటా. చెప్పింది గుర్తుంది కదా? కడుపైందని మూడవకు. మొగోన్ని గంటని ఏంటో సంసారం చేస్తావు. ఆడదానికి అన్నామనుకో, నిన్ను నీ బిడ్డను మెడబెట్టి బయట నీకెత్తా. ఏమనుకుంటారా? భగవంతుడా, నేనేం పాపం చేసినా? నాకెందుకు ఈ శిక్ష? ఇప్పుడు నాకు ఆడపిల్ల పుడితే నా పరిస్థితి ఏంది? ఏందే ఇంకిక్కడ నిలుచున్నావు? దొంగ పేర్చుకుంటా అన్నం కూడా అనుకున్నాడు. సరే అత్తమ్మ. ఒక్క పని చెప్తే ఒక పని చేయది. ఏం మనిషి నువ్వు? ఛీ! రెండు గంటలకే డెలివరీ అన్న, 4 అవుతుంది. ఆడపిల్ల పుట్టిందా మగ పిల్లగాడు పుట్టిందా ఏం చెప్పపోయా? ఈ మావాడన్నా చెప్పొద్దా నాకు? మెల్లరా బా, ఎంత మంచిగా ఉంది. అవునండి. నా బంగారం సేమ్ మా అమ్మ లెక్కనే ఉంది. అవునండి, అత్త ఎలానో ఆగక్కడ. పుట్టింది ఆడపిల్లనా మగ బిడ్డనా? అమ్మ నాకు బిడ్డ పుట్టింది, అచ్చం నీ లెక్కనే ఉంది. దా చూదురా. ఓసే దరిద్ర ముఖందనా, ఆడపిల్ల పుట్టే నా ఇంట్లో రావద్దని చెప్పినా నీకు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకు తెలియదురా, నువ్వు ఆగు. ఓసే నా ఇంటి అడుగు పెట్టాలంటే ఈ దరిద్రం బయట పడేసిరా. అమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? దానికి నేను ఎప్పుడో చెప్పినా, ఆడపిల్ల పుడితే నా ఇంటి అడుగు పెట్టొద్దని. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చేది? ఆడపిల్ల అయితేంది మగపిల్లాడైతేంది అమ్మా, ఇద్దరిలో ఎవరు పుట్టినా వాళ్ళలో ఉండేది నా రక్తమే కదా అమ్మా. ఎందుకమ్మా ఆడపిల్ల అంటే అంత కోపం నీకు? నలుగురు ఏమనుకుంటారన్నా? ఆ నలుగురిని కనాల్సింది కూడా ఒక తల్లి. ఆ తల్లి కూడా ఒక ఆడదే కదమ్మా. ఆడపిల్ల ఆదిపరాశక్తి అంటాం. గుళ్ళో దేవతని గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం.
అదే ఆడపిల్ల మన ఇంట్లో పుడితే బయట వాడేయమంటావా అమ్మా? ఎట్లా అమ్మా? 9 నెలలు ఎంతో ఆశతో ఎంత నరకాన్ని అనుభవించిందో ఒక తల్లిగా నీకు కూడా తెలుసమ్మా. అసొంటిది ఇవాళ బిడ్డ పనికిరాదు బయట వాడేయమంటే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందమ్మా. అది ఆడపిల్ల కనడానికి ఒక రకంగా నేను కూడా కారణమే కదమ్మా. అయితే నన్ను కూడా ఇంట్లోకి వెళ్ళగొట్టమ్మా. ఇప్పటికీ మనకు ఆడపిల్ల వద్దనుకుంటే చెప్పమ్మా, మేము పోతాం. అద్ద బిడ్డ ఆలిల్ల మాట లేని నా మనసు బండ చేసుకున్నా గాని నాకు ఆడపిల్ల అంటే ప్రేమ లేదారా? అద్దద్దు ఎవరు పోవుడు లేవు. నన్ను క్షమించే నేను గంత మాట అన్నందుకు. అత్తమ్మ మీరు నాకు తల్లి లెక్క. అమ్మా అది చూడే, అది అచ్చం నీ లెక్కనే ఉంది. బాధపడకమ్మా అమ్మా, బాధపడకమ్మా. అల్లుడు, నీలాంటి భర్త దొరకుడు నా బిడ్డ చేసుకున్న అదృష్టం. ఇట్లా ఒకరినొకరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఏ కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఇలాంటి సమస్యలే ఉండవు అల్లుడు.